Hi everybody, myself Jay Suresh, lecturer in Commerce, DNR Autonomous College, Bhimavaram. స్టోర్స్ మేనేజ్మెంట్లో ఈరోజు స్టోర్స్ ఇమేజ్ గురించి చూద్దాం. స్టోర్స్ ఇమేజ్ని తెలుగులో స్టోర్స్ ప్రతిబింబము అని అంటారు. అయితే స్టోర్స్ ఇమేజ్ అనేది రిటైల్ సంస్థలకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందువల్లంటే వినియోగదారుడు స్టోర్స్లోకి ప్రవేశించిన వెంటనే ఆ స్టోర్స్లో ఉన్నటువంటి వస్తువులు, అలాగే ఆ స్టోర్స్ యొక్క అట్మాస్ఫియర్, అంటే స్టోర్స్ లోపల వెలుపల, ఇవన్నీ కూడా అతని మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అందువల్ల స్టోర్స్ ప్రతిబింబం కనుక విజయం సాధించే రిటైలర్కి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తించాలి. ఇక స్టోర్స్ ప్రతిబింబం కనుక, అంటే స్టోర్స్ ఇమేజ్ కనుక మనం కరెక్ట్గా చేయలేకపోతే మనకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది వినియోగదారులకి రిటైలర్ పూర్తి వివరాలను అందిస్తూ స్టోర్స్ ప్రతిబింబాన్ని రూపొందించాల్సి ఉంటుంది. అయితే ఇది ఖాతాదారులను ఆకర్షించడానికి, సంతృప్తి పరిచేందుకు ఇది ఒక మంచి అవకాశం. అంటే రిటైలర్ వినియోగదారులను ఆకర్షించడానికి, అంటే తన ఖాతాదారులను ఆకర్షించుకోవడానికి, అలాగే వచ్చినటువంటి వినియోగదారుడు పరిచే విధంగా, అంటే సంతృప్తి పడే విధంగా, అంటే తను చేసినటువంటి షాపింగ్ సంతృప్తిగా సాగాలి అంటే ఈ స్టోర్స్ ప్రతిబింబం ఖచ్చితంగా వాళ్ళకి ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్తున్నాడు. అయితే ప్రతిబింబాన్ని సృష్టించడం చాలా తేలికైన విషయం మాత్రం కాదు అంటాడు. ఎందువల్లంటే ప్రతిబింబం వ్యాపారాన్నే ప్రతిబింబం చేస్తుంది. అందువల్ల మన వ్యాపారం సక్రమంగా సాగాలన్నా లేదా నష్టపోయే విధంగా ఉన్నదా అనేది ఆ ప్రతిబింబం మీదే ఆధారపడి ఉంటుంది అంటాడు. ఈ ప్రతిబింబం మనిషి మనసులో ప్రేరణ ద్వారా ఏర్పడుతుంది. అంటే మనం జనరల్గా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు, ఓ రిటైల్ షాప్కి వెళ్ళి మనం ఏదైనా వస్తువులు కొనాలనుకున్నాం. అయితే అక్కడ ఆ షాప్లో ఆ వస్తువు ఎక్కడ ఉన్నది అనేది మనకి తెలిసే విధంగా ఉంటే చాలా ఈజీగా షాపింగ్ చేసుకుంటాం, మనకి సంతృప్తికరంగా ఉంటుంది. అలా కాకుండా ఆ వస్తువు ఎక్కడుంది వెతుక్కుని కొనాల్సిన పరిస్థితి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? అందువల్ల స్టోర్స్ ప్రతిబింబం అనేది వినియోగదారుడి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ స్టోర్స్ ప్రతిబింబం దాని వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. అంటే స్టోర్స్ యొక్క వ్యక్తిత్వము, అంటే స్టోర్స్ యొక్క ప్రదేశము, ఆ బిజినెస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంటే ఎలా చేస్తున్నారు అనేది మనకి తెలియచేస్తుంది అని చెప్తున్నాడు. ఇది మనిషి మనసులో అనేక ప్రేరణలు ఏర్పాటు చేస్తుంది. ఎందువల్లంటే స్టోర్స్ ప్రతిబింబాన్ని మనం చూడగానే వెంటనే ఆ స్టోర్స్ మీద మనకు ఒక మంచి అభిప్రాయం కలిగేలా ఉండాలి. అది ఆ స్టోర్స్ ప్రతిబింబం మీదే ఆధారపడి ఉంటుంది. ఇది వినియోగదారుని భావనల రూపకల్పన స్టోర్స్పై ఏర్పడిందో తెలియచేస్తుంది. అంటే స్టోర్స్ మీద వినియోగదారుడి యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది దీని మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. ప్రతి స్టోర్స్ ప్రతిబింబం విజయవంతంగా తన కార్యకలాపాలను గ్యారంటీగా తనకు తానుగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే రిటైలర్ తాను చేసేటువంటి వ్యాపారానికి తగ్గట్టుగా తానే ఆ రిటైల్ కౌంటర్ని, అంటే స్టోర్స్ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. బహిర్గత అంతర్గత కొలతల వివరాలు స్టోర్స్ ప్రతిబింబాన్ని రూపొందించేటప్పుడు ప్రధానం. అంటే స్టోర్స్ యొక్క ప్రతిబింబాన్ని కనుక మనం తయారు చేయాలి అంటే ఖచ్చితంగా స్టోర్స్ యొక్క అంతర్గత బహిర్గత కొలతలు వివరాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళామనుకోండి, ఆ డిపార్ట్మెంట్ స్టోర్స్ బయట పార్కింగ్ ఏరియా, అలాగే వచ్చినటువంటి కస్టమర్లు నడిచి వెళ్ళడానికి దారి, ఓపెనింగ్ వైపుకి వెళ్ళడానికి, ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇవన్నీ డిజైన్ చేస్తారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే లోపల ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా విభాగాలుగా వర్గీకరించి
ఒకదానితో ఒకటి రిలేషన్ ఉండే విధంగా వాటిని ఒక క్రమ పద్ధతిలో లోపల అమర్చాలి. అయితే ఈ విధంగా దాన్ని తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే స్టోర్స్ను ఏర్పాటు చేయటం, దానికి భవనాలు, అలాగే దాని ముందు విశాలమైనటువంటి ఖాళీ ప్రదేశాలు, అలాగే సంకేతక సూచక బోర్డులు, అలాగే ప్రదర్శన కిటికీలు మొదలైనవన్నీ కూడా స్టోర్స్ ప్రతిబింబానికి అవసరమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక స్టోర్స్ ఉంది అని తెలియాలి అంటే మొట్టమొదట మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేలాగా ఎంట్రన్స్లో లైటింగ్ ఇవన్నీ డిస్ప్లే చేయాలి. పైన ఆ షాపుకు సంబంధించినటువంటి ఆ రిటైల్ కౌంటర్కి సంబంధించినటువంటి పేరు మంచి అందంగా ఆకర్షణీయంగా పగలు కానీ రాత్రి కానీ కనిపించే విధంగా తయారు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా లోపలికి మనం ఎంటర్ అవగానే పార్కింగ్ ఏరియాకి వెళ్ళడానికి సైన్ బోర్డులు పెట్టాలి. అంటే ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది అనేదాన్ని సూచికలు తెలియచేసే విధంగా వాటిని ఏర్పాటు చేయాలి. అలాగే అంతర్గతంగా ఉండేటువంటి స్టోర్స్ను కూడా ప్రతిబింబించటానికి వీలుగా అక్కడ కూడా సైన్ బోర్డులు, ప్రదర్శన బోర్డులు అన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవి లేకపోతే వచ్చినటువంటి కస్టమర్ పూర్తి సంతృప్తి చెందడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం లోపలికి ఎంటర్ అవగానే పార్కింగ్ ఎక్కడో తెలియలేదనుకోండి, మనం వేసుకున్న వెహికల్ని దాంట్లో కూర్చుని పార్కింగ్ ఎక్కడ అని వెతుక్కుని అవన్నీ తిరగాలంటే మనకి కొంత చిరాకు పుట్టిస్తుంది. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడికక్కడ ఇక్కడ ఎలక్ట్రికల్ గూడ్స్ బోర్డు వచ్చింది, అక్కడ అన్నీ కూడా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటివి అన్నీ వచ్చాయి. అలాగే కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత రెడీమేడ్ గార్మెంట్స్ అని ఉంది. అంటే ఎక్కడికక్కడ సూచన బోర్డులు కనుక మనం పెట్టగలిగితే ఆటోమేటిక్గా వచ్చినటువంటి కస్టమర్ తనకు కావలసినటువంటి వస్తువులు ఎక్కడున్నాయో త్వరగా ఎంపిక చేసుకోవడానికి, అలాగే చాలా త్వరగా తన యొక్క షాపింగ్ని ముగించుకోవడానికి ఉపయోగపడతాయి. అందువల్ల స్టోర్స్ ప్రతిబింబం తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విభాగాల రూపకల్పన, అలాగే ప్రదర్శన బోర్డులు, పిక్చర్లు ఇలాంటివన్నీ కూడా సరైనటువంటి ప్రామాణిక పద్ధతుల్లో అంతర్గతంగాను బహిర్గతంగా కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడే మనం ఖచ్చితంగా మనం కస్టమర్ని మన సంస్థలో వాడికి కావాల్సినటువంటి వస్తువు కొనుక్కునేలాగా చేయగలుగుతాం. అంతేకాకుండా స్టోర్స్ దాని ప్రపంచంలో యాజమాన్యం వహించి ఉంటుందని నియమాలు తెలుసుకోవచ్చు. ఇక స్టోర్స్లో కంపల్సరీగా నూతనమైనటువంటి విషయాలు, అంటే ప్రతిబింబాల ద్వారా కనిపించే విధంగా కానీ, అభిప్రాయాలతో కానీ, ప్రదేశంలో కానీ, ప్రాంతీయత వ్యాపార సరళిలో కానీ, సేవ మరియు స్థాపన ప్రోత్సాహకాలు మొదలైన వాటి ద్వారా రిటైల్ విజయవంతంగా సాధించడానికి ముఖ్య కారకాలు అవుతాయి. అంటే ఒక రిటైల్ వ్యాపార సంస్థ విజయం సాధించాలి అంటే ఆ ప్రదేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలను మనం సమీకరించుకోవాలి. అలాగే ఆ ప్రదేశంలో ఉండేటువంటి సాంఘిక పరిస్థితులు, అలాగే ఆ ప్రాంతంలో జరిగేటువంటి వ్యాపార సరళి, అక్కడ వ్యాపారం ఏ విధంగా సాగుతుంది అనేది కూడా తెలియాలి. అలాగే సేవ మరియు వ్యవస్థాపన, అంటే వాళ్ళకి మనం అందించేటువంటి సర్వీసెస్, అలాగే అక్కడ మనం స్థాపించినటువంటి సంస్థ ద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు మొదలైనవన్నీ కూడా ఈ రిటైల్ వ్యాపార సంస్థ విజయం సాధించడానికి ముఖ్యమైన కారకాలుగా భావించాల్సి ఉంటుంది. ఇక స్టోర్స్ కొంతకాలం వరకు ఒక నూతన మానసిక మరియు ఉద్వేగాన్ని కలిగించే విధంగా ఉండాలి. ఒక స్టోర్స్ మనకు ఓపెన్ అయిందనుకోండి, ఒక రిటైల్ స్టోర్స్ కనుక మనం ఓపెన్ చేస్తే అది ప్రజల మనసులో కొంతకాలం గుర్తుండిపోవాలి. అలా గుర్తుండిపోయేలాగా కనుక మనం చేయగలిగితే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వడానికి అది ఎంతగానో సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని షోరూమ్స్ కానీ షాప్స్ కానీ ఓపెన్ అయినప్పుడు వెంటనే ప్రజలు అక్కడ దాని దగ్గరికి చేరటానికి ఎగబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మన భీమవరంలో కొంతకాలం క్రితం రిలయన్స్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. రిలయన్స్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు ప్రజలను ఆకట్టుకోవడానికి వాళ్ళు అనేక రకాలైనటువంటి డిస్కౌంట్లు,
ప్రోత్సాహకాలు ఇలాంటివి ఏవో చాలా పెట్టారు. వెంటనే ప్రజలందరూ కూడా చాలా ఎగబడి కొనడం మొదలుపెట్టారు. ఆ ప్రోత్సాహకాలు కొంతకాలం అయ్యేటప్పటికి తీసేస్తారు. తీసేసినప్పటికీ కూడా ఆ ప్రజల్లో ఆ సంస్థ మీద ఉన్నటువంటి ఆ, గుర్తింపు కొంతకాలం పాటు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేఎల్ఎం అని ఓపెన్ చేశారు. అక్కడ ఆఫర్ లేకపోయినా ఈరోజు కేఎల్ఎంకి వెళ్ళేటువంటి యూత్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ తక్కువగా ఉంటాయి రేట్లు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇలాంటి ఏవో కారణం ప్రజల్లో నాటుకుపోయింది. దానివల్ల ఇలాగా వెళ్తూ ఉంటారు. అంటే నూతన స్టోర్స్ స్థాపించారు అనేటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోకుండా ఉండడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఖాతాదారులు అది ఒక నమ్మకమైన స్టోర్సు, ఎందుకంటే వాటికి చక్కటి ప్రేమపూర్వక వాతావరణం కలిగించేదిగా ఉందనేటువంటి విషయాన్ని వాడు సంతృప్తి చెందాలి. అంటే వచ్చినటువంటి కస్టమర్ ఎక్కడా ఇబ్బంది లేకుండా తన వస్తువును తాను సెలెక్ట్ చేసుకోగలగాలి. ఒకవేళ తనకి ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయడానికి అక్కడ వర్కర్స్ అందుబాటులో ఉండాలి. అలాగే పార్కింగ్ బాగుండాలి. ఇలాంటివన్నీ కూడా అతని మనసులో ఒక చెరగని ముద్రగా వేసి పదే పదే వాడిని మన షాపుకి రప్పించే విధంగా, అదే ప్రేమపూర్వకమైన వాతావరణం అంటే పదే పదే మన గురించి ఆలోచించి వచ్చే విధంగా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అప్పుడే కస్టమర్ సంతృప్తి పొందగలుగుతాడు అని చెప్పొచ్చు. ఇది కేవలం ఖాతాదారుని భావన బట్టి స్టోర్స్ ప్రతిబింబాన్ని నిర్వచించడం జరుగుతుంది. అయితే స్టోర్స్ ప్రతిబింబాన్ని వినియోగదారుని యొక్క భావనను బట్టి మాత్రమే నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. అది బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటుంది. ఏ రెండు స్టోర్సులు ఒకే ప్రతిబింబాన్ని కలిగి ఉండవు. అంటే ప్రతి స్టోర్సు ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి వెళ్ళాం, అక్కడ రిలయన్స్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం, ఇక్కడ ఉన్నట్టుగానే అలా ఉండాలని రూల్ ఏం లేదు. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ వ్యాపారానికి తగ్గట్టుగా వాళ్ళు రిటైల్ ప్రతిబింబాన్ని తయారు చేసుకుంటారు. అందువల్ల ఏ రెండు స్టోర్స్లో ఒకలా ఉండవు, అన్ని స్టోర్స్లో ఒకలా ఉండవు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగానే, ఏ షాప్కి ఏ రిటైల్ షాప్కి ఆ రిటైల్ షాప్కి వేరు భిన్నంగా ఉండొచ్చు. ప్రతి స్టోర్సు ఒకదానికి ఉన్న భాష నీతి నియమాలు ఉంటాయి అంటే ఏం లేదు. ప్రతి స్టోర్స్ వాడు కూడా నిజాయితీగా మాత్రం పనిచేస్తారు అని చెప్తున్నాడు. ఇది ఖాతాదారులకి వ్యాపార సంస్థతో సత్సంబంధాలను కలిగించడానికి ఎంతగానో ప్రతిబింబిస్తుంది. అంచేత స్టోర్స్ ప్రతిబింబం ఖచ్చితంగా ప్రజల యొక్క మన్ననను పొందే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది అంటాడు. స్టోర్స్ని ఇది కనిపించే మరియు కనిపించని వ్యక్తిగత లేదా సమూహం అభిప్రాయాలు మొత్తం స్టోర్స్ గురించి ఏర్పాటు చేసుకునే విలువ నిర్వచనం కింద చెప్తున్నాడు. దీన్ని ఎలా నిర్వచించవచ్చంట? ఇది కనిపించే మరియు కనిపించని వ్యక్తిగత లేదా సమూహం అభిప్రాయాలు అంటే మన కంటికి కనిపించినటువంటి వ్యక్తిగతంగా, అంటే అక్కడ వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిలోనూ, అలాగే రిటైల్ సంస్థలో కూడా సమూహాల అభిప్రాయం మొత్తమే ఈ స్టోర్స్లో ఏర్పాటు చేసుకునేటువంటి విలువలు అని చెప్తున్నాడు. అయితే స్టోర్స్ ప్రతిబింబం అనేక విధానాల్లో ప్రభావితం చేయబడి తయారు చేయబడి నూతన స్థితిని కల్పించడానికి కృషి చేయాలి. అయితే స్టోర్స్ ప్రతిబింబం ఎప్పుడూ కూడా విచలనాల ప్రభావితంతో, అంటే ఎప్పటికప్పుడు మార్పు తయారుతో మానసిక స్థితిని అలాగే నూతన స్థితిని కలిగించే విధంగా ఉండాలి. అంటే వినియోగదారుడు కొనుగోలు ప్రవర్తిని మదించేలా ఉండాలి. అంటే స్టోర్స్ ఎప్పుడూ ఒకలాగానే ఉండకూడదు. కొంతకాలం అయిన తర్వాత ఇంటీరియర్ మార్చేస్తూ ఉండాలి. అలా మార్చడం వల్ల ఏమవుతుందంటే వినియోగదారుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని మనం కలిగించగలుగుతాం. తత్ఫలితంగా వాడి ప్రవర్తనలో మరింత మన సంస్థ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అందువల్ల ఖాతాదారులకు కావాల్సిన అవసరాలను తెలుసుకుని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఖాతాదారులకి ఏం అవసరం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏ వస్తువులు కావాలి అనేటువంటి విషయం ఎప్పటికప్పుడు మనం తెలుసుకుని వాటిని మనం మన సంస్థలో కొనసాగించగలిగితే మరింత వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అంటాడు. సంక్షిప్తంగా అనుకూలమైన పట్టించుకొని సమాచారం మాటల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అయితే స్టోర్స్ ప్రతిబింబం మనం అనుకున్న విధంగా ఉండదు. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో భిన్నంగా ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. అవి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటాయి అని చెప్తాడు.
స్టోర్స్ ప్రతిబింబ నిర్మాణం ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ రూపంలో చూపిస్తున్నారు చూడండి. స్టోర్స్ ప్రతిబింబం, అందులో స్టోర్స్ ప్రతిబింబం చూడాలి అంటే ఒక మంచి గ్రామీణ పెద్ద స్టోర్స్ రూపకల్పన విషయంలో ఈ కింద చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో షాప్ ఇమేజ్ దాన్ని చూడాలి. ప్లేస్ గురించి కానీ, క్వాలిటీ విషయంలో కానీ, ప్రిన్సిపల్ పాలసీలో కానీ, అలాగే వ్యాపార క్రమబద్ధీకరణ అధికారంలో కానీ, స్టోర్స్ సేవలో కానీ, అమ్మకపు సిబ్బంది వైఖరిలో కానీ, ప్రోత్సాహకాలలో కానీ, స్టోర్స్ రూపకల్పన వాతావరణం కానీ దీని మీద అత్యంత ప్రభావాన్ని చూపుతుంది అని చెప్తున్నాడు. అయితే స్టోర్స్ ప్రతిబింబం చూడండి ఎంతసేపు సర్కిల్లా తిరుగుతుంటుంది. ఇక్కడ గ్రామీణ వాతావరణానికి సంబంధించినటువంటి రిటైల్ స్టోర్స్ గురించి మనం చూస్తున్నాం కాబట్టి చూడండి, గ్రామీణ ఖాతాదారుల అభిప్రాయాలు, లక్షణాలు, అభిప్రాయాల మదింపు స్టోర్స్ పోటీదారులతో, ప్రస్తుత స్టోర్స్ ప్రతిబింబం మదింపు, ఒక మంచి ప్రస్తుత ప్రతిబింబం మధ్య ఒక చక్కటి కలయిక స్థితి, ఒక ప్రోత్సాహక ప్రచార సమూహం ద్వారా మార్పు చేసిన స్టోర్స్ ప్రతిబింబ రూపకల్పన, జటిలమైన విషయాలపై తీసుకునే నిర్ణయాల మదింపు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రిపీట్గా తిరుగుతూ ఉంటాయి. అప్పుడే స్టోర్స్ ప్రతిబింబం మనకి తెలుస్తుంది. స్టోర్స్ ప్రతిబింబ నిర్మాణ పద్ధతి జాగ్రత్తగా వివిధ అభిప్రాయాలను ముఖ్యమైనటువంటి ఖాతాదారుల నుండి సేకరించి ప్రారంభించడం మంచిది. ఇది ఒక స్టోర్స్ ప్రతిబింబంకు ఇంకో స్టోర్స్ ప్రతిబింబానికి భిన్నంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్న భిన్నంగానే ఉంటుంది, ఏది ఒకటిగా కలిసి మాత్రం ఉండదు. తర్వాత దశలో వివిధ అభిప్రాయాలలో జటిలమైన మరియు స్టోర్స్ పోటీదారులతో విలువ కట్టగలిగినవి గుర్తించాలి. ఇది రిటైలర్కు దాని స్థితి, పోటీదారులను నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. అంటే తర్వాత దశకు వచ్చేటప్పటికి అభిప్రాయాలతో పోటీదారులతోనూ విలువ కట్టగలిగే విధంగా మనం స్టోర్స్ని మార్చుకోవాలి. ఒకసారి జటిలమైన విలువ కలిగిన వివిధ అభిప్రాయాలను స్టోర్స్ పోటీదారు విలువ ఇచ్చినవి గుర్తించిన తర్వాత ప్రస్తుత స్టోర్స్ ప్రతిబింబాన్ని మదింపు చేయాలి. అంటే వినియోగదారుడు మనసులో ఉన్నటువంటి స్టోర్స్ ప్రతిబింబాన్ని గుర్తించాలి. 1, 2 మనకున్నటువంటి వినియోగదారులు కాకుండా పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోర్స్లో ఉండే ప్రతిబింబాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ రెండింటిని కూడా ప్రస్తుతం మన స్టోర్స్ ప్రతిబింబాల్లో మదింపు చేసినప్పుడే అది సాధ్యపడుతుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత దశలో రిటైలర్ మంచి ప్రతిబింబానికి ప్రస్తుత స్టోర్స్ ప్రతిబింబానికి మధ్య ఉన్న ఖాళీని గుర్తించి ఇది కనిపించని అభిప్రాయాలతో సమూహ సహాయం చేయాలి. ఇక తర్వాత దశలోకి వచ్చేటప్పటికి రిటైల్ ప్రతిబింబం ప్రస్తుత స్టోర్స్ ప్రతిబింబానికి, అంటే మనం అనుకునేటువంటి మంచి ప్రతిబింబం ఏదైతే ఇప్పుడు మారుద్దాం అనుకుంటున్నామో దానికి మన దగ్గర ఆల్రెడీ స్టోర్స్లో ఉన్నటువంటి ప్రతిబింబానికి మధ్య కనుక ఏదైనా వ్యత్యాసం ఉంటే ఆ వ్యత్యాసాన్ని గుర్తించి వెంటనే దాని మీద అభిప్రాయ సేకరణ చేయాలి. ఖాళీ పూర్తి చేయడానికి ప్రస్తుత స్టోర్స్ వ్యక్తిత్వ ఖాతాదారుల సమాచారం అందించాలి. అంటే ఈ స్టోర్స్లో ఏమైనా మోడిఫికేషన్ చేస్తూ ఉంటే విషయాన్ని ఖాతాదారులకి చేరవేయాలి అంటారు. చివరికి దాని నిర్వహణ కొంతకాలం వరకు ఎలా ఉండేదో మదింపు చేసి మార్పు చేసిన ప్రతిబింబాలు ప్రధానమైన ధ్యేయాలను సంతృప్తిపరచకపోతే మొత్తం ప్రతిబింబం నిర్మాణ విధానం తిరిగి ప్రారంభించాలి. అంటే ఆ స్టోర్స్ ప్రతిబింబం మనం మార్పు చేసిన తర్వాత అది ఏ విధంగా ఉండాలో ఆ విధంగా దాన్ని మదింపు చేస్తూ ఆ విషయాన్ని వాళ్ళకి తెలియపరచాలి. స్టోర్స్ ప్రతిబింబాన్ని తెలుసుకున్న తర్వాత స్టోర్స్ అభిప్రాయ ప్రతిబింబం తెలుసుకుందాం. ఇది ప్రతిబింబ లిక్విడ్ క్యాప్టన్ ప్రతిబింబం అర్థం ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ ఇమేజ్ చూస్తే మనకి అది క్లియర్గా అర్థమవుతుంది నాన్న. ఇది స్టోర్స్ ఇమేజ్ లేదా స్టోర్స్ ప్రతిబింబం.